ఏనుగులు, సింహాలు సైతం ఆయన చూసి భయపడ్డాయి, ప్రార్థనలో ఏకీభవించాయి. ఆ సిచ్యువేషన్ అది. అదంతా కేరళ ప్రాంతంలోనే. ఇదేమో ఆయన బాడీలో ఒక పార్ట్. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా పెట్టారు. ఇంకా కూడా కింద కొన్ని చిత్రాలు ఉన్నాయి. అదిగోండి ఆయన పడవ ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా చుట్టూ అలాగే ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ వెళ్దాం. ప్రైజ్ గాడ్. ఇది కూడా వన్స్ ఆఫ్ వన్ టైంలో అన్నీ మిక్సర్ అవన్నీ పెట్టుకునే బీరువా. సో వాళ్ళంతా ఆర్థోడిక్స్ కనుక ఈ విగ్రహాలు వాటిని ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ గుర్తుగా కూడా అలా పెట్టుకుంటారు. కొంచెం డిఫరెంట్గా బాగుంది. అప్పట్లో అక్కడి నుంచి కూడా మరి బోధన చేసేవాళ్ళేమో. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ యాక్చువల్గా ఒక గైడ్ ఉండేవాడు. ఆ గైడు త్రివేంద్రం వెళ్ళాడంట, అందుకని రాలేదు. ఇంకా వీలైనంత వరకు నేను కనుక్కొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇవైతే మాత్రం దీపస్తంభాలు. అప్పట్లో లైట్లు ఉండేవి కాదు. ఇవ్వండి, ఇవైతే మాత్రం ఆ టైంలో దీపస్తంభాలండి ఇవి, ఇప్పటివి కాదు. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అదిగోండి అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఉన్నాయి ఆ ప్రాంగణంలో. మనం ఇప్పుడు ఇటువైపు చూద్దాం. ఇంకా కొన్ని మన దైవజనులు పురాతనంగా వాడినవి ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఈ చర్చికి ఇటు కూడా ఎంట్రన్స్ ఉంది, కానీ అది క్లోజ్ చేసి ఉంది. అదిగోండి అక్కడ సెయింట్ థోమా గారి ఫోటో పెట్టారు. క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళ రూల్ వాళ్ళది, మనం కాదనకూడదు, అవునని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అప్పట్లో ఈ పరిసర ప్రాంతాల్లో గుర్రాలతోటి ఇలా బండ్లు ఉండేవి. అలా మన దైవజనులు తిరిగేవాళ్ళు. ఇదిగోండి ఇది ఒక మంచి పడవ అండి. అప్పట్లో మరి ఈ పడవ వాడబడినట్టుగా ఉంది. జస్ట్ ఒక కొబ్బరి చెట్టుతోటి తయారు చేయబడిన పడవ ఇది. ఒక చెట్టు సింగిల్ పీస్ అనమాట అది. కొబ్బరి చెట్టు, తాడి చెట్టు నీట్గా క్లియర్గా లేదు, కానీ చెక్కతోటి చేయబడిన పడవ. అప్పట్లో పొలాలకి నీళ్లు ఈ విధంగా పెట్టుకునేవాళ్ళు. అవి తిరుగుతూ ఉంటే వాటర్ వస్తూ ఉండేవి. నాగలి ఆ విధంగా ఉండేది. ఇవన్నీ కూడా పాతవి. ఇది చూడండి, అసలు మంచి ఎక్కడో వేరే దేశాల్లో ఉన్న టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. చూడటానికి చాలా అందంగా, సుందరంగా కూడా ఉంది. సో ఇదంతా కూడా సమాధుల తోట. చర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బరియలు చేస్తారు అక్కడ. ఇంకా అట్లాగే చూస్తే ఇవన్నీ కూడా మన భక్తులు వాడిన కొన్ని పాత వస్తువులు. ఆ లోపల చాలా విధాలుగా ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది మాత్రం ఎవరైతే బిలీవర్స్ ప్రభునందు నిద్రిస్తారో వాళ్ళని ఇంటి దగ్గర నుండి చర్చి దాకా తీసుకొచ్చి, చర్చి దగ్గర నుండి బరియల్ గ్రౌండ్కి వెళ్ళేదాకా కూడా ఇది